నమస్తే, వెల్కమ్ టు కేఆర్ భారత్. ఇప్పుడు మనం ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ భవన్ లో ఉన్నాము. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అండ్ పార్టీ మెంబర్ మనతో పాటు ఉన్నారు. అన్న మీ పేరన్న? పాషా. ఓకే అన్న, చెప్పండి, ఎట్లా జరుగుతుంది మన బై ఎలక్షన్ క్యాంపెయినింగ్? ఎలా జరుగుతుంది బై ఎలక్షన్? జూబ్లీహిల్స్ లో మనదే కారు, మనదే సారు, మనదే. ఓకేనా, ఎటువంటి డౌట్ లేదు. అందులో గుద్దితే మొత్తం బ్యాలెట్ బాక్సులు బద్దలైపోతాయి, అంతవరకే, నో డౌట్. అలా 100% 20-30 మెజార్టీతో మనం గెలుస్తున్నాం. ప్రచారం కూడా జోరుదారుగా జరుగుతుంది. అలాంటి ఎటువంటి డౌట్ లేదు. మనం ఇంతకుముందుకు ఇచ్చిన హామీలే మనల్ని గెలిపిస్తాయి. మనం రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, కళ్యాణ లక్ష్యం ఇచ్చినాం, షాది ముబారక్ ఇచ్చినాం, గొర్రెల పంపిణీ చేసినాం, చేపల పంపిణీ చేసినాం, స్కాలర్షిప్ ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, వ్యవసాయానికి ఎరువుల కొరత లేకుండా చేసినాం. ఎటువంటి మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రజలకు కానీ, కార్మికులకు కానీ, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ ఎటువంటి కష్టాలు లేకుండా మన పరిపాలన ఉండే. కానీ అటువంటి పరిపాలన ఇప్పుడు కనుమరుగైపోయింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు గోస తప్ప, ఎవరికి బాధ తప్ప, గోస తప్ప, ఏర్పున ఆర్ధనాలు తప్ప ఇంకోటి ఏదీ లేదు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, స్కాలర్షిప్ లేవు, రైతు బంధు లేదు. తలకాయ నొప్పులు అని చెప్పేసి కూడా 100% కదా. ఇప్పుడు ఇక్కడ కదా, ఎవరిని ఊళ్ళల్లో ఎక్కడ పోయినా అదే చెప్తారు. ముసలోళ్ళ కాంచి, వయసుల కాంచి, చదువుకున్న కాంచి అందరు చెప్పేది అది. గత ప్రభుత్వమే బాగుండే, ఈ ప్రభుత్వం కంటే 100% బల్ల గురించి చెప్తారు. ఇక్కడ సిటీలో అడిగినా చెప్తారు, అర్బన్ లో అడిగినా చెప్తారు, రూరల్ లో చెప్పేది ఒకటే మాట. పబ్లిక్ టాక్ కూడా మన కేసీఆర్ మిన్న అంతే, ఒకటే కాంగ్రెస్ వద్దు, కారే కావాలంటున్నారు. జూబ్లీహిల్స్ లో 100% మనం గెలుస్తున్నాం. జూబ్లీహిల్స్ లోనే మన ప్రచారం అనేది మళ్ళీ 2029 ప్రచారం జూబ్లీహిల్స్ తోనే మొదలవుతుంది. ఇప్పుడు మన అపోజిషన్ పార్టీలకి మన పార్టీ ప్రచారానికి డిఫరెన్స్ ఏంటి? మన పార్టీ ప్రజల పార్టీ, ఉద్యమాల పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర సమితి, నేడు బీఆర్ఎస్ రాష్ట్ర సమితి. కాంగ్రెస్ పార్టీ అనేది కమర్షియల్ పార్టీ. కాంగ్రెస్ అంటేనే స్కామ్, అందులో స్కామ్లే ఉంటాయి తప్ప అలా అభివృద్ధి ఉండదు. సంక్షోభం తప్ప అభివృద్ధి అనేది ఉండదు. అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మనం ఏవైతే జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చామో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అవే నోటిఫికేషన్స్ పట్టుకొని దానికి ఇష్టం వచ్చిన నెంబర్ పెట్టేసి మేము ఇన్ని ఇచ్చామని చెప్పేసి అంటున్నారు కదా. దీని గురించి మనం చెప్తాం. మనం ఇచ్చిన జాబులే మనం ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసినాం. వాళ్ళు ఆ నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ చేసినామో ఆ జాబులే వాళ్ళకి అనౌన్స్ చేశారు తప్ప కొత్తగా జాబులు ఇచ్చిన ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏదో ఒక బ్రిడ్జి కట్టలే, ఒక ప్రాజెక్టును కట్టలే, ఒక బ్రిడ్జికి ఓపెన్ చేయాలి, ఒక ప్రాజెక్టు ఓపెన్ చేయాలి, ఒక జాబ్ ఇవ్వాలి. అది మన పార్టీకి వాళ్ళ పార్టీకి ఉన్న తేడా. మన పార్టీకి వాళ్ళ పార్టీకి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు వాళ్ళ పార్టీ ఏమి చేయట్లేదు అని చెప్పేసి నిరుద్యోగులు కూడా నామినేషన్ వేశారు. నిరుద్యోగులు వేసారు, బీసీ రిజర్వేషన్, బీసీ నాయకులు వేసారు, నిరుద్యోగులు వేసారు. ఇంకే మన ఎస్సీల మాల మాదిగల మధ్య కూడా ఆ రిజర్వేషన్ అని కొట్లాట పెట్టారు. అది వాళ్ళు వేసారు. ఇవన్నీ ఉన్నాయి, ఒకటి కాదు, చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇప్పుడు మరి ఇన్ని కొత్త పార్టీస్ వచ్చినాయి. అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అందరూ వ్యతిరేకం చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. మరి దీని మీద ఏమంటారు? కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకం చూపిస్తున్నారు. ఏవైతే వాళ్ళకి సపోర్ట్ చేసి నిలబెట్టిన కార్యకర్తలే కానీ, నిరుద్యోగులే కానీ, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తారు. ప్రజల కోసం ఏమైనా పని చేస్తే వాళ్ళు స్వాగతిస్తారు తప్ప ప్రజలకు పని చేయకపోతే ఎవరైనా వ్యతిరేకిస్తారు కదా. అది మన హక్కు, ప్రశ్నించడం మన హక్కు కూడా ప్రశ్నిస్తారు. ప్రజాపాలన అయితే ఎట్లా ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తారు? అది ప్రజా పాలన కాదు, అది ప్రజా వ్యతిరేక. అదే కదా ప్రజాపాలన అయితే ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తారు? ప్రజాపాలన అయితే ప్రజలు వ్యతిరేకియరు కదా, ప్రజలు స్వాగతిస్తారు కదా ఆ ప్రభుత్వాన్ని. మరి ప్రజలు వ్యతిరేకిస్తుంటే ప్రజాపాలన కాదు, ప్రజల పాపాల పాలన. ప్రజలకు ఓట్లు వేయించుకొని వాళ్ళ కోత పుచ్చుకుంటారు తప్ప అది ప్రజాపాలన కాదు. అది